హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భారతదేశంలో చాలామంది జైలు అంటే హడలిపోతారు. కానీ ఈ దేశంలో డబ్బు కట్టి మరీ జైల్లో ఉంటారు. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఇది ఏ దేశంలో ఉంది, ఎందుకు ఇలా ఉంది అని ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో మనశ్శాంతి కావాలంటే ఏ ఆశ్రమాలకో లేదంటే ఏకాంతంగా ఒంటరిగా ఉండే ప్రదేశాలకో వెళ్ళి కొద్దిసేపు గడుపుతారు. కానీ ఎవరైనా జైలుకు వెళ్తే ప్రశాంతంగా ఉండొచ్చని అనుకుంటారా? జైల్లో అన్నీ ఉచితంగానే ఇస్తారు, ఉచితంగానే భోజనం పెడతారు. కానీ ఎవరు అనుకోరు కదా. కానీ సౌత్ కొరియాలో ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారంట. ఏంటంటే కొద్ది రోజులు జైలు లాంటి జీవితం గడిపితే వాళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందంట. అక్కడ సేమ్ జైల్లాగే ఉండే ఒక భవనాన్ని కట్టించారు. జైల్లాగే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి. సేమ్ మనం ఎలా అయితే రిసార్ట్లకి డబ్బులు కట్టి వెళ్తామో అలానే. మరీ డబ్బులు కట్టి ఎవడు వెళ్తాడు తిక్క కాకపోతే అని అనుకుంటున్నారా? కానీ అక్కడికి చాలామంది స్టూడెంట్స్, వర్క్ చేసేవాళ్ళు, పెద్ద పొజిషన్స్లో ఉండేవాళ్ళు, కంపెనీలో బాస్లు వెళ్తున్నారు. వెళ్ళడమే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా బాగా అనిపించిందంట. వాళ్ళకి స్వేచ్ఛ అక్కడే దొరుకుతుందంట. మనకు కొంచెం తమాషాగా అనిపించవచ్చు, కానీ అక్కడ చదువులు కానీ ఉద్యోగాలు కానీ బాగా ఒత్తిడిగా ఉంటాయి. అక్కడ విపరీతమైన పోటీతత్వం. హైటెక్ ఎగుమతుల మీద ఆధారపడిన దేశం కాబట్టి స్కూళ్ళకి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇక జైలు విషయానికి వస్తే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వేరే ఖైదీలతో అస్సలు మాట్లాడకూడదు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ చేతికి ఉన్న వాచ్లు కానీ మొబైల్ ఫోన్స్ కానీ అన్నీ తీసి ఇవ్వాలి. లోపలికి వాచ్లు, మొబైల్ అలౌ చేయరు. వాళ్ళకి ఖైదీలకి వేసే బ్లూ యూనిఫామ్ ఇస్తారు. దాంతోపాటు యోగా చేయడానికి ప్రోత్సహించేలాగా యోగా మ్యాట్, టీ సెట్, ఒక పెన్ను, ఒక బుక్కు ఇస్తారు. వాళ్ళంతా నేల మీదనే పడుకోవాలి. రూమ్లోనే వాళ్ళకు ఒక చిన్న టాయిలెట్ ఉంటుంది. కానీ అక్కడ అద్దం ఉండదు. వాళ్ళ భోజనంలో మనలాగా చికెన్ ఇవన్నీ ఇవ్వరు. వాళ్ళ ఆహారం చాలా సాధారణంగా ఉంటుంది. రైస్తో చేసిన గంజి, బనానా షేక్, స్టీమ్ చేసిన స్వీట్ పొటాటోసు ఇలా ఉంటాయి. భోజనం కూడా జైల్లో ఖైదీలకు పెట్టినలాగానే ఒక చిన్న రంధ్రం నుంచి వాళ్ళకి ఇస్తారు. ఇదంతా చూస్తే కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళైతే ఇలా చెప్తున్నారు. ఏంటంటే ఇది జైలు కాదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఆ బయట ఉన్న ప్రపంచం ఉందే అదే జైలు అని అంటున్నారంట. 54 చదరపు అడుగులు ఉండే ఆ గది బయట ఉన్న ప్రపంచం కన్నా ఎంతో ప్రశాంతంగా ఉంది అని అంటున్నారంటే వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతుంటారో మనం ఊహించుకోవచ్చు. ఇక ఖర్చు విషయానికి వస్తే మన ఇండియన్ రూపీస్లో 7 నుంచి 8 వేల వరకు ఒక రోజుకి అవుతుంది. అంటే 24 గంటలకి 7,000 నుంచి 8,000 వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మన దేశం కూడా ఇలాంటివి ఉంటే ఎలా ఉంటుందో అని ఊహిస్తున్నారు కదా. మీకు కూడా ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.